మిత్రులు సిద్దిపేట జిల్లా వాసి ఆస ముత్తయ్య అలియాస్ ముత్యం మరి వారు విద్యార్థి దశ నుంచే అనేక ప్రజా పోరాటాలు పనిచేసిన వ్యక్తి. మరి అదే స్ఫూర్తిగా ఆర్టీసీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ తను ఏ సమాజం నుంచి అయితే ఎదిగి ఈ స్థాయికి వచ్చిందో ఆ సమాజ స్ఫూర్తి కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ద్వారా మరి నిమ్నజాతి వర్గాలకు మరి అవేర్నెస్ తీసుకురావడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘాలలో పనిచేస్తూ మరి యువతలలో విద్యార్థులలో డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రచారం చేసే కార్యక్రమాన్ని తీసుకుపోతున్నందుకు గాను మరి వారిని గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ మిత్రులు సిద్దిపేట జిల్లా వాసి ఆస ముత్తయ్య ఆలియాస్ ముత్యం మరి వారు విద్యార్థి దశ నుంచే అనేక విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తూ వారు వెతికిన తర్వాత ఈ సమాజం మీద కుల వివక్షత కారణంగా ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని మరి ప్రజల్లోకి తీసుకువెళ్తూ మరి అట్టడుగు వర్గాలైనటువంటి ప్రజలకు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ద్వారానే వాళ్ళ జీవితాలలో వెలుగు వస్తుందని భావించి అనేక సంవత్సరాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘాలలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా మరి అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని బహుజన సాహిత్య నేషనల్ కమిటీ వారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు సెలక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ లెటర్ను బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ ఆఫీస్లో హైదరాబాద్లో నేషనల్ ఆఫీస్లో వారికి ఈ సెలక్షన్ లెటర్ అందివ్వగా ఈ యొక్క అవార్డును సెప్టెంబర్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహించబోయే సౌత్ ఇండియా బహుజన్ రైటర్స్ 18వ నేషనల్ కాన్ఫరెన్స్ లో వారికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నాము. మరి వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ సిద్దిపేట జిల్లా అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు కుంభార రవీందర్ను అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున ముత్తయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు.